బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, దైవ ప్రవక్త యొక్క ప్రవచనము బైహఖీ అనే ఒక హదీసు సంకలనం నుండి, గ్రంథం యొక్క సంకలనం నుండి ఇది సేకరించబడింది. ఇందులో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, దైవ ప్రవక్తల పేరు ఎప్పుడైతే వస్తుందో మనము గౌరవ సూచకంగా సల్లల్లాహు అలీహి వసల్లం అంటాము. ప్రధానంగా దైవ ప్రవక్త యొక్క పేరు వచ్చినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటాము. అంటే దీని అర్థం ఏమిటంటే దైవం ఆయనపై శాంతిని కారుణ్యాన్ని కురిపించునుగాక అని. ఈ విధంగా ఆయన మానవాళి యొక్క మార్గ నిర్దేశనం కోసం వచ్చినటువంటి ప్రభవింపజేయబడినటువంటి ప్రవక్త కాబట్టి ఆయన యొక్క మేలు మంచి మరి కారుణ్యం కోసం దైవాన్ని ప్రార్థించడం అనేది ఒక ఆయన అనుచర సమాజంగా మన యొక్క బాధ్యత. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ఒక చక్కటి ప్రార్థన నేర్పించారు. అందులో ఏమన్నారంటే, ఈ విధంగా ప్రార్థించండి, దైవమా నా ఆంతర్యాన్ని కాపట్యం నుండి, నా ఆచరణను ప్రదర్శన బుద్ధి నుండి రక్షించు. కపటం ఎవరికి కనబడుతుందండి? ఎవరికి కూడా కనబడదు. కాబట్టి హృదయ లోభత్వం ఏదైతే ఉందో, కాపట్యం ఏదైతే ఉందో అది మనిషిని నిలువల్ల మరి సర్వనాశనం చేస్తుంది. కాబట్టి కపటం అంటే పైకి ఒకటి చెప్పి లోపల ఇంకోటి ఉండడం అన్నమాట. ఏమంటే ఈ విధంగా నా హృదయాన్ని కపటం నుండి, కాపట్యం నుండి, నా యొక్క ఆచరణను ప్రదర్శన బుద్ధి నుండి రక్షించు. ఇది చాలా డేంజర్. రియాకారి అంటారు అరబీ భాషలో. అంటే ఎవరు చూస్తున్నారు కాబట్టి చేయడం అన్నమాట. చూస్తున్నారు కాబట్టి చేయడం. ఈ రోజున మనం చూస్తున్నాము, ఏదైనా సహాయం చేయడం, మరి అది చిన్న సహాయమైనా మరి సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయడం. సరే, ఒక ఇన్ఫర్మేషన్ కోసము, ఇతరులకు స్ఫూర్తిని ఇవ్వడం కోసము అప్పుడప్పుడు ఒకటి రెండు అది ఆక్షేపణీయం కాకపోవచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి మనము ఈ విధంగా సోషల్ మీడియాలో దాన్ని ప్రచారం చేసుకోవడం అనేది తప్పనిసరిగా. ఎందుకంటే ఆయన ఆంతర్యాలను ఎరిగినవాడు దైవం, హృదయ స్పందనలు సైతము ఆయన తెలుసుకున్నవాడు. కాబట్టి మనం ఏ ఉద్దేశంతో ఇస్తున్నామనేది ఆయనకి తెలుసు. ఎందుకంటే ప్రవక్త వారు చెప్పారు, ఇన్నమల్ ఆమాల బిన్నియాత్ అన్నారు. మరి ఏదైతే మీ ఆచరణ ఏదైతే ఉందో మీ సంకల్పాలను బట్టి ఉంటుంది అన్నారు. కాబట్టి దైవ ప్రవక్త ఇక్కడ నేర్పినటువంటి ప్రార్థన, ఓ దైవమా నా యొక్క ఆంతర్యాన్ని కపటం నుండి, అదేవిధంగా నా ఆచరణను ప్రదర్శన బుద్ధి నుండి నన్ను రక్షించు. అదేవిధంగా నా నోటిని అబద్ధం నుండి, నా కంటిని దొంగ చూపుల నుండి. ఎందుకంటే చూపుల చౌర్యాన్ని సైతము ఆయన ఎరుగుతాడు కాబట్టి, తెలుసుకుంటాడు కాబట్టి, ఎవరు చూసినా చూడకపోయినా ఆయన చూస్తున్నాడు కాబట్టి నా యొక్క చూపులు ఏవైతే ఉన్నాయో, దొంగ చూపులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి రక్షించు. మరి నిశ్చయంగా నువ్వు హృదయాలను ఎరిగిన వాడవు. ఆయన తప్ప ఇంకెవరు ఉన్నారండి? మన హృదయాల యొక్క స్పందనను తెలుసుకున్నటువంటి వాడు. సరే, దైవం మీకు నాకు అందరికీ